అటవీశాఖ అధికారులు సిబ్బంది శిక్షణ కోసం ట్రైనింగ్ సెంటర్ నిర్మాణానికి సర్వం సిద్దమైంది. ఈ సెంటర్కు రేపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేస్తారు. ఇక్కడ శిక్షణ పొందిన వారితో యూరప్ తరహాలో నేచర్ ఎడ్యుకేషన్ పై విద్యార్థులకు తర్ఫీదులు ఇస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 50% పచ్చదనం పెంచాలన్న లక్ష్య సాధనకు అటవీశాఖ సిద్దమవుతోంది. భవిష్యత్తు కార్యాచరణపై అటవీశాఖ చీఫ్ కన్జర్వేటివ్ ఆఫీసర్ చలపతిరావుతో మా ప్రతినిధి జయప్రకాష్ ముఖాముఖి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అటవీ సంపదను రక్షించేందుకు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని పెంచేందుకు ప్రభుత్వం నూతన విధానాన్ని చేపడుతోంది. అదేవిధంగా అటవీ శాఖ అధికారులకు ప్రత్యేక ట్రైనింగు, గిరిజనులకు నేచర్ ఎడ్యుకేషన్, ఇటువంటి నూతన విధానాలను తీసుకురాబోతుంది. అసలు ఏ విధంగా ఈ అటవీ సంపదను రక్షించటం, పెంచటం జరుగుతుంది అని తెలిపేందుకు మనతోటి అటవీ శాఖ ముఖ్య అధికారి చలపతిరావు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. విడిపోయిన తరువాత ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ సెంటర్ అనేది ఇక్కడ అధికారులకు, అటవీ శాఖకు లేదు. దానికి సంబంధించి ఇప్పుడు ఏ విధమైన ట్రైనింగ్ సెంటర్ని ఏర్పాటు చేస్తున్నారు? అక్కడ ఎటువంటి ట్రైనింగ్ ఇస్తారు? ఇక్కడ మనం ఏంటంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత మీకు తెలుసు, మనం ఏంటంటే ఏమి అక్కడ అన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ ప్రైవేట్, ఇప్పుడు ఉన్నది కూడా ప్రైవేట్ బిల్డింగ్, మనకి ఎలాంటి ట్రైనింగ్ ఫెసిలిటీస్ లేవు. ఈ కారణంగా ఏంటంటే మన డిప్యూటీ సీఎం గారు రీసెంట్ రివ్యూస్లో కూడా మన సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు వీళ్ళందరూ కూడా ఏంటంటే మనకి గ్రీనింగ్ 50% గ్రీనింగ్ కావాలనేది ఒకటైతే, వైల్డ్ లైఫ్ ఏరియాస్ని ఇంప్రూవ్మెంటు అండ్ బయోడైవర్సిటీ వీటన్నిటి మీద కూడా ఎక్కువ స్పెషల్ ఫోకస్ చేస్తూ ఉంటారు. దీనిలో భాగంగా ఏంటంటే మనకి ఒక ట్రైనింగ్ ఫెసిలిటీ అనేది, స్టేట్ లెవెల్ ట్రైనింగ్ ఫెసిలిటీ అనేది మనకి ఎక్కడ లేదు. ఇప్పుడు ఎక్కడన్నా కూడా ఇప్పుడు హైదరాబాద్నే ఇప్పుడు డిపెండ్ అవుతూ వచ్చాము. అలా కాకుండా మనకే మన ఓన్ ట్రైనింగ్ ఫెసిలిటీ కావాలి అనే దాని మీద ఇప్పుడు అరణ్యరామ్ అని మంగళగిరిలో తీసుకొస్తున్నామండి. అది ఒక ఫెసిలిటీ, స్టేట్ లెవెల్ ఫెసిలిటీ. వీళ్ళు ఈ ఫెసిలిటీ వల్ల ఏంటంటే మనకు అన్ని ఆస్పెక్ట్స్, ఇప్పుడు ఏదైతే ఇనిషియేటివ్స్ ఉన్నాయో 50% గ్రీన్ కవర్ కావచ్చు, అలాగే గ్రేట్ గ్రీన్ వాల్ అని మనం కోస్ట్, అంటే ఇప్పుడు మనకి 1000 కిలోమీటర్స్ కోస్ట్ లైన్ ఉంది. దానికి కూడా ఏంటంటే దాని అంతా కూడా శాచురేషన్ మోడ్లో 5 yearsలోనే మొత్తం గ్రీన్ స్పేస్ అంతా కూడా ఎక్కడైతే అనువుగా ఉంటుందో అదంతా కూడా గ్రీన్ స్పేస్తో కవర్ చేయాలనేది మన ఉద్దేశం అనమాట. దానిలో భాగంగా లాస్ట్ ఇయర్ మనం ఒక 10 లక్షల పామిరా టెంకల్ని, అంటే పామిరా నట్స్ని నాటుతో పాటు మ్యాంగ్రూవ్స్ని కూడా మనం డెవలప్ చేసాము, షటిల్ బెట్స్ని డెవలప్ చేసాము. ఈ సంవత్సరం కూడా ఒక 20,000 హెక్టార్లని ఇంప్రూవ్ చేయడంతో పాటు ఒక 50 లక్షల తాటి ట్యాంకర్లను కూడా నాటాలని. ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు అయిన తర్వాత ఈ అటవీ శాఖ అధికారులకు కానీ నాలెడ్జ్ పరంగా, అదేవిధంగా ఈ అటవీ శాఖ అభివృద్ధికి ఏ విధంగా తోడ్పడుతుంది? ఇప్పుడు అదేనండి, ఇది అరణ్యరామ్ అనేది ఏంటంటే కామన్ ట్రైనింగ్ ఫెసిలిటీ అనమాట. మనకేంటంటే ఫారెస్ట్ ఆఫీసర్స్ దగ్గర నుంచి కింద విలేజ్ లెవెల్ వరకు, విలేజ్లో ఉండే ఫారెస్ట్ డ్వెల్లింగ్ కమ్యూనిటీస్ ఉండి చూడండి, మనతో అసోసియేట్ అయ్యి, ఫారెస్ట్తో అసోసియేట్ అయ్యి ఉన్న చెంచూస్ కావచ్చు, అదర్ కమ్యూనిటీస్ కావచ్చు, అందరికీ కూడా ఏంటంటే ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వడానికి, అంటే ఇంటర్నేషనల్ లెవెల్ ట్రైనింగ్ ఇవ్వడానికి, అన్ని వాళ్ళని ఎక్స్పోజ్ చేయడానికి మనం ఈ ట్రైనింగ్ ఫెసిలిటీ ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేచర్ ఎడ్యుకేషన్ అనే ఒక విధానాన్ని తీసుకొస్తున్నారు. అసలు నేచర్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, ఎవరికి ఈ ఎడ్యుకేషన్ ఇస్తారు, దానివల్ల వచ్చే ఫలితాలు ఎట్లా? అదే ఇప్పుడు మనకేంటంటే కొన్ని స్కాండినేవియన్స్, అంటే యూరోపియన్ యూనియన్లో స్కాండినేవియన్ కంట్రీస్లో ఏంటంటే చిన్నపిల్లలకి ముందు నుంచే ఫారెస్ట్కి తీసుకెళ్ళి వదిలేస్తారనమాట. దానికంటే ఫారెస్ట్ స్కూల్స్ అంటారు. అలాగే ఇక్కడ కూడా మనం అడవి బడులన్నీ మొదలుపెట్టి మనకి ఏదైతే CBETs ఉన్నాయో, కమ్యూనిటీ బేస్డ్ ఈకో టూరిజం సెంటర్స్, వాటిలో ఏంటంటే ఒక ఫెసిలిటీ అంటే వాళ్ళకి నేచర్ ఎడ్యుకేషన్ కోసం అనేసి డిఫరెంట్ కాంపోనెంట్స్, అంటే పిల్లలు ఏంటంటే ఇగ్నైట్ కావాలి వాళ్ళ మైండ్. అంటే మనం ఏంటంటే ట్యూటోరియల్ టైప్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది, మనం చెప్పింది వాళ్ళు వినాలి, వాళ్ళు అలాగే మార్క్స్ రావాలనేది ఉంది. అలా సిస్టమ్ నుంచి కాకుండా నేచర్కి ఎక్స్పోజ్ అవ్వటం వల్ల చిల్డ్రన్ బిగినింగ్ నుంచి కూడా ఏంటంటే నేచర్ నుంచి నేర్చుకున్న, నేచర్ అనేది ఆల్మోస్ట్ మనం గాడ్ అనుకున్నా, గురువు అనుకున్నా కూడా నేచర్ని మించినది ఎవరు లేరు. సో నేచర్కి మనం పిల్లల్ని ఫస్ట్లోనే తీసుకెళ్ళడం వల్ల ఏంటంటే వాళ్ళకే దేన్ని అంటే ఆ థాట్ ప్రాసెస్ స్టార్ట్ అవుద్ది అనమాట. నేర్చుకోవాలి, ఆ క్వెస్ట్, అది ప్రతిదీ చూసినా కూడా నేచర్లో ఏది కూడా ఇదేంటి, ఎందుకు వచ్చిందని చెప్తే మనకేంటంటే ప్రిలిమినరీగా వాళ్ళకి చెప్పే లాంటి గైడ్స్ ఉండాలి. కాబట్టి నేచర్ గైడ్స్ కూడా మనం అరణ్యరామంలో ట్రైన్ చేద్దామని. సో దీనివల్ల ఏంటంటే మనకి ఈ ట్యూటోరియల్ టైప్ ఎడ్యుకేషన్ నుంచి థాట్ ప్రాసెస్ డిఫరెంట్గా మొదలవుతుంది పిల్లల్లో. ఇప్పుడు మనకి ఇండియాకిను అదర్ యూరోపియన్ కంట్రీస్లో అది డిఫరెన్స్ అది ఉందన్నమాట. దాన్ని మనం ఇప్పుడు దీని ద్వారా ఫుల్ఫిల్ చేయాలని చూస్తున్నాం.
ఇప్పుడు బయోడైవర్సిటీ పార్కులు మీరు కొన్ని ఏర్పాటు చేశారు. సాధారణంగా ఉన్నటువంటి నగర వనాలు బయోడైవర్సిటీకి ఉన్న వ్యత్యాసం ఎట్లా ఉంటుంది, దానివల్ల కలిగే ఉపయోగాలు ఎలా ఉన్నాయి, ఎక్కడెక్కడ మీరు ప్లాన్ చేస్తారు? ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, నేచర్ని ఇంటర్ప్రిట్ చేయడానికి ఫెసిలిటీస్ అన్ని చోట్ల కావాలని, అంటే పబ్లిక్ అయితే ఎక్కడైతే వస్తారో అన్ని చోట్ల ఈ బయోడైవర్సిటీ పార్క్ ఫామ్లోనో లేకపోతే నేచర్ ఎడ్యుకేషన్ ఫామ్లోనో వాళ్ళకి ప్రాపర్ అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఇది తీసుకురావడం జరుగుతుందండి. ఇదేంటంటే మనకి మన ఎగ్జిస్టింగ్ జూస్లో కావచ్చు, నగరవనంలో కావచ్చు, అలాగే కమ్యూనిటీ బేస్డ్ ఈకో టూరిజం సెంటర్స్ ఉన్నాయి చూడండి, మారేడుమిల్లి కావచ్చు, అరకు కావచ్చు, వీటన్ని చోట్ల కూడా ఏంటంటే ఒక సెంటర్ అనమాట. ఏదంటే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి పబ్లిక్కి అది రావాలని మేము అనుకుంటున్నాం. లోకల్ పీపులే వాళ్ళకి ఎవరైనా వచ్చినప్పుడు దాన్ని ప్రాపర్గా ఇంటర్ప్రిట్ చేసే స్టేజ్కి తీసుకురావాలని. అమరావతి కొత్తగా ఏర్పడబోతుంది, రాష్ట్ర కేంద్రంగా అంటే నూతన రాజధానిగా రాబోతుంది. ఇక్కడ జూ లాంటిది ఏదైనా ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు ఏమైనా ఎలా ఉండబోతుంది? అది దానికి ఉన్నాయండి. ఎందుకంటే మనకి అమరావతికిను మిగతా సిటీస్ డిఫరెన్స్ ఏంటంటే, మనకి అమరావతి చుట్టూరు కూడా న్యాచురల్గా హిల్ మీరు చూస్తే ఆ చుట్టూరు కూడా హిల్ రేంజెస్ ఉన్నాయన్నమాట. ఇటు పక్కన కొండపల్లి కావచ్చు, అటు పక్కన కొండవీటి కావచ్చు, ఇది మంగళగిరి, అటు పక్క పోతే లేమెల్లే. సో అంతా కూడా ఏంటంటే అమరావతి చుట్టూరు కూడా మనకి ఫారెస్ట్ ఏరియాస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. దాంట్లో మనకి సూటబుల్ ఏరియాస్ ఏంటంటే మనకి కొండపల్లి ఏరియాలో లార్జ్ ఏరియా ఉంది, అది కూడా జూకు పనికొస్తుంది. దాన్ని కూడా ప్రతిపాదనలు గవర్నమెంట్కి పంపించామండి. అలాగే కొండవీడు కూడా ఇంతకుముందు ప్రీవియస్గా ఒకసారి పంపించాం, మళ్ళీ కూడా రివైజ్ చేసి పంపించమని చెప్పాను. సో కొండవీడు కూడా, సో కొండవీడు కొండపల్లి ఏంటంటే ఐడియల్ సైట్స్ ఫర్ జూస్. రాష్ట్ర వ్యాప్తంగా అటవీ శాఖ పర్యాటకాన్ని ఎక్కడెక్కడ పెంచాలని ప్రతిపాదనలు ఉన్నాయి, ఏ విధంగా వాటిని చేయబోతూ ఉన్నారు? మనకి రాష్ట్ర వ్యాప్తంగా మా డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక 40 సెంటర్స్ ఉన్నాయండి. 48 వరకు సిబిఈటీస్ అంటాం, కమ్యూనిటీ బేస్డ్ ఈకో టూరిజం. మనకేంటంటే మేము టూరిజం అనేది డిపార్ట్మెంట్ పరంగా కాకుండా లోకల్ కమ్యూనిటీస్ ద్వారానే వస్తున్నాం అనమాట. దీంట్లో మనకి కొంచెం ఫెసిలిటేట్ చేయడం కోసం అనేసి ఇప్పుడు టూరిజం డిపార్ట్మెంట్తో కూడా 5 సెంటర్స్లో ఒక ఎంఓయూ కోసం ప్రతిపాదనలు పంపాం. సో అది కూడా అయిపోతే మనకి ఏంటంటే ఇప్పుడు నేలపట్టు, పులికాటు, అలాగే మారేడుమిల్లి, లేకపోతే అరకు కావచ్చు, వీటిలో ఏంటంటే కొన్ని సెంటర్స్లో టూరిజం డిపార్ట్మెంట్తో కూడా కలిపి చేద్దామని అనమాట. దానివల్ల ఏంటంటే ఇద్దరం కంబైన్డ్గా ఉంటాం కాబట్టి హోమ్ స్టేస్ కానీ అదర్ టూరిస్ట్ ఫెసిలిటీస్ కానీ మ్యూచువల్గా షేరింగ్ ఉంటుంది కాబట్టి బెటర్గా ఉంటుంది అనే దాంతో అది ఒకటి చేసామండి. అది కాకుండా మన డిప్యూటీ సీఎం గారు రీసెంట్గా ఏమన్నారంటే, ఇది మన బ్లాక్ బక్స్ ఉంటాయి, కృష్ణ జంకలు అంటారు చూడండి, నల్లగా కొంచెం కొమ్ములు పొడుగ్గా ఉంటాయి, అది మనకి రాయలసీమ సైడ్ ఉంటాయి అనమాట. దానికోసం టూరిజము అది కూడా అది బ్లాక్ బక్ సఫారీస్ కూడా ఏర్పాటు చేయమంటే 2 ఐడెంటిఫై చేసాం ఇప్పుడు ప్రస్తుతానికి. మంత్రాలయం దగ్గర బాగుంటుంది అనమాట ఇది బ్లాక్ బక్ పాపులేషన్, అలాగే లేపాక్షి దగ్గర. ఈ రెండింటినీ ఎక్స్పెరిమెంటల్గా ట్రై చేసి PR&RD డిపార్ట్మెంటు, ఎందుకంటే వాళ్ళకి హోమ్ స్టేస్ కూడా మనకి అవసరం అనమాట, వాటికి PR&RD డిపార్ట్మెంటు, టూరిజం డిపార్ట్మెంటు మేము కలిపి అది ఆ సెంటర్స్ని ఇది మన బ్లాక్ బక్ పాపులేషన్ ఉన్న ఏరియాస్లో అది కూడా ముందు ఎక్స్పెరిమెంటల్గా చూడాలని 2 పైలట్ బేస్ మీద 2 సెంటర్స్ ముందు చేసాం. సో టూరిజం అనేది ఏంటంటే లోకల్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి మంచి అవకాశం కాబట్టి వాటిని ముందు తీసుకెళ్దామని చూస్తున్నాను. కెమెరామెన్ నరేష్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, మంగళగిరి నుంచి.